3:15 చదువుకుందాం. అలాగే విశ్వసించు ప్రతివాడును ఓకే చదవము. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. హల్లెలూయా. మన ప్రభుల వారు చెప్పిన ప్రకారంగా ఈ రోజుల్లో శ్రమలు, యుద్ధాలు, నిజంగా భయంకరమైన వేదనలు మనకు దేవుడు కలుగ చేస్తున్నాడు. ఇది నిజం. చాలామంది పాస్టర్లు మనకి దేవుడు ఆనందాన్ని కలుగజేస్తాడు, శ్రమలు అంటారు. తప్పది. దేవుడు శ్రమలు కలుగజేస్తున్నాడు. ఆయన ప్రకారంగానే శ్రమలు కలుగుతున్నాయి. హల్లెలూయా. యుద్ధాలు జరగడానికి కారణం దేవుడే. ఆయనే కలుగజేస్తున్నాడు, ఆయనే తగ్గిస్తాడు. దేని వలన దేవుడు యుద్ధాలు కలుగజేస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా తెలుసును. బైబిల్ చదువుకున్న వారికి అందరికీ కూడా ఎన్ని విషయాలు శ్రమల కోసం ఒక రోజుని అన్ని విషయాలు కూడా ఒక రోజు మీకు తెలియజేస్తాను. ఒకసారి మనం ఒక్కసారి ఆలోచించుకుంటే శ్రమలు అనేది మనకి దేవుడు శ్రమలు పెడతాడు. ఆ శ్రమల్ని తట్టుకొని మనం ఎదరికెళ్తే వాళ్ళే నిత్య జీవానికి వారసులు. హల్లెలూయా. చిన్న జీవించరు నా బ్రతుకు దినములు లెక్కింపనే పుము దివాయి భూమిని వీడు గడియ నా
ఆనందంగా ఉన్నాం ప్రభువా. నీ స్తోత్రం నాయన, నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు హల్లెలూయా స్తోత్రం చెల్లించండి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు చెప్పండి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా నీకు స్తోత్రం చెల్లించున్నాను. ఆరాధనలో మీరున్నారని నమ్ముతున్నాను ప్రభువా. నీ స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే. ఆరాధింతును నిన్నే. కష్టపడదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే. ఆరాధింతును నిన్నే. సకల సురుడలో గ్రస్తునికి స్తోత్రం చెల్లించున్నాం. ఈ ఆరాధన మీ పాదంలో పెట్టుచున్నాం ప్రభువాని స్తోత్రం. ఈ ఆరాధన మీరు ఆశీర్వదించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ అక్కరతలు మీకు తెలిసి ఉన్నారు ప్రభు. వాళ్ళ అక్కరతలు తీర్చమని అడుగుచున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో ఏదో వేదన నాయన ఉన్నది. ఆ వేదనలు శోధనలు మీకు ముందుగానే తెలుసు. ఆ బిడ్డకి ఆ వేదనలు శోధనలు రాకుండా మీ దూతలకు ఆలోచించి ఆ వేదన శోధనలు తీర్చి అడుగుచున్నాం ప్రభు. స్తోత్రం చెల్లించున్నాం. ఇదివర నీ బిడ్డ నిలబడుచుండగా నీ వాక్యం అనే విత్తనములు మా మీద వెదజల్లుతుండగా ఆ విత్తనములు నైనా పొదలలోను నైనా రాతి నేలలోను కూడా పడకుండా మంచి నేల మీద పడినట్లు అవి ఫలించినట్లు మా హృదయంలో కూడా ఆ విత్తనములు ఫలించినట్లు మాకు మంచి జ్ఞానము తెలివి దయచేయండి. ఏ శోధనలు నైనా ఈ సంఘంలో రాకుండా మీ దూతలకు ఆలోచించి నీ బిడ్డ నాయన వాక్యం ఎదజల్తుండగా ఆ వాక్యాన్ని విని జ్ఞానాన్ని కలదేర్చబడుతున్నాను ప్రభువా. నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. నీ స్తోత్రం చెల్లించున్నాం. ఇదిగోనైనా నేను వచ్చే రాకడకి యుద్ధములు, భూకంపములు, ఎన్నో శ్రమలు నైనా వస్తాయని మీరు ముందుగానే చెప్పారు. మేము నమ్ముచున్నాం మీరు వస్తారని. మీరు ఆ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభు. మమ్మల్ని మంచి నేల మీద నడిచి విత్తనములుగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాం.
నజరుడిని యేసుక్రీస్తు నామమున వేడుకున్నాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా.